బిడ్డకు 10 ఏళ్ళు. మరి ఈరోజు మరి మీటింగ్ పోతున్న బిడ్డ ఏం మాట్లాడాలని అడిగిన ఈరోజు వచ్చేటప్పుడు ఇక్కడికి. ఏం చెప్పిందంటే ఆనంద్ బాగా మాట్లాడతాడు కాబట్టి ఆనంద్కి నీకు ముందుగా మైక్ ఇస్తేనేమో నా తర్వాత చాలా మంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని చెప్పి నువ్వు సపరేట్ కూర్చో అని చెప్పింది. మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నట అంటే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడినరు, నా తర్వాత మాట్లాడేటోళ్ళు ఇంకా జోరుగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నది. ఆఖరికి మాట్లాడిపిస్తే ఏం చేయాలి బిడ్డ అన్న? ఏం లేదు, అందరు అన్నీ చెప్పిరు, నాకు చెప్పేదానికి ఏం మిగిలేదని చెప్పి సపరేట్ కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉన్నది. ఎందుకంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఎందుకు 16 సీట్లు గెలవాలనో చాలా స్పష్టంగా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా ఈ 71 సంవత్సరాల్లో ఏ రకంగా 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ రకంగా విఫలమైనాయో, దేశ ప్రజలకు కనీస అవసరాలు తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ ఇట్లాంటి కనీసమైన అవసరాలు 71 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా కల్పించలేకపోయినాయో చాలా స్పష్టంగా నిన్ననే వివరించి చెప్పడం జరిగింది. మరి ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆనాడు కేసీఆర్ గారు 2001లో పిడికెడు మందితో, మత్స్యనాచారి గారు పెద్దలు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇతర కొంతమంది పెద్దలతో ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ అనే స్వప్నాన్ని నేను సాకారం చేస్తాను, ప్రజల ఆశీర్వాదం ఉంటే తెలంగాణ సాధిస్తాను అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఈరోజు మాట్లాడిన వాళ్ళే ఆ రోజు కూడా హేళన చేసినారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పొద్దున్న నుంచి నేను కూడా టీవీల్లో అదే రకంగా నా ఫోన్లో కూడా కొంతమంది పత్రికేయ మిత్రులు పంపితే చూసినాను. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని హేళన చేస్తూ ఈయనతోనేమవుతుంది, చూస్తే గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నాడు, ఈయనతోనేమవుతుంది, ఈయన తెలంగాణ తెస్తాడా, మస్తగిన్నం తీ సొంటోళ్ళని మస్తుగా చూసినాం, చెన్నారెడ్డి లాంటి పెద్దలతోనే కాలేదు, ఈయనతోనేమైతుందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరులు మూతపడే విధంగా ఇద్దరు ఎంపీలతో 2009లో 2 ఎంపీలు మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ బ్యానర్ మీద ఆ 2 ఎంపీలతోనే కేంద్ర జాతీయ రాజకీయ వ్యవస్థను, కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒత్తిడి పెంచి తెలంగాణను తీసుకొచ్చిన ధీరోదాత్తుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి 2 ఎంపీలతోనే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలను తెలంగాణ ప్రజల నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and